గారు కూడా చేరారు. పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు, ఈ ఫలితాలు సరే, మహారాష్ట్ర పూర్తిగా వన్ సైడెడ్గా వచ్చింది, జార్ఖండ్ ఇండియా కూటమికి వచ్చింది. ఒక కీలకమైన ప్రశ్న, ఈ ఫలితాల మీద మీ పాయింట్స్ చెప్పండి. దాంతోపాటుగా అడిషనల్గా జమిలి ఎన్నికల గురించి కూడా చాలా కాలం చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర ఫలితాలు కనుక బీజేపీకి అనుకూలంగా వస్తే జమిలి ఎన్నికలు దాదాపు ఖాయమని ఒక ప్రచారం జరుగుతుంది. బహుశా అందుకో ఏమో ఇవాళ చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు. పుల్లారావు గారు మీరు చూసుంటారు, జమిలి వచ్చిన ఏపీకి ఎన్నికలు 29లోనే ఒక ప్రకటన కూడా చంద్రబాబు గారి పేరుతో వచ్చింది. ఏంటి నిజంగా జమిలి వచ్చే అవకాశం ఉంది? ఈ ఫలితాలు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జమిలి వచ్చే అవకాశం లేదండి. పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, మనం ఆయన కమెంట్స్ మీద మనకు కమెంట్ చేయటం అనవసరం. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సస్ అనేది చేయాలి కదా, 24-25 లోపల చేయాలి. సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ చేయాలి కదా, అది చేయాలి కదా లా ప్రకారంగా. అది చేసాక ఆడోళ్ళకి 33% ఓట్లు దేశం అంతా డీలిమిట్ చేయాలి కదా. ఇది చిన్న విషయం కాదు. చేయాలనుకుంటే 26 చివరకు 27 చివరకు చేయాలంటే రేపు టేక్స్ టైం 6 months 1 year స్టెప్ బై స్టెప్. సో అవన్నీ అవ్వాక ఈ జమిలి ఆలోచిస్తారు. తర్వాత నేను అనుకుంటున్నా జమిలి ఎలక్షన్స్ కూడా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు 4 సంవత్సరాలు 8 నెలలు టైం ఉన్నది ఢిల్లీలో. చక్కగా మహారాష్ట్ర కూడా చేతిలోకి వచ్చింది. పరిగెత్తుకుని వెళ్ళి ఆయన ఏంటి చేసేది? ఆయన అంత బలంగా ఉన్నాడా? ఇప్పుడు లేడు. 240 చిల్లర సీట్లు ఉన్నాయి, అదో 300 అవ్వాలి. ఇప్పుడు మహారాష్ట్ర వచ్చాక ప్రాయంగా చెప్పాలంటే మహారాష్ట్ర వచ్చాక ఇప్పుడు ఎన్ని రోజులు 9 ఎంపీలు ఉద్ధవ్ ఠాకరేతో ఉంటారు, యనమండుగురు శరద్ పవార్ తో ఉంటారు. వాళ్ళు భస్మం అయిపోయారు కదా, ఎలక్షన్ భస్మం అయిపోయారు కదా. అదే మాట పడాలి కదా, ఇంకేం వార్త. అది వల్ల బీజేపీ కొద్దిగా బలం పెరుగుతుంది. ఈ పక్క నుంచి ఏలాగో మాట్లాడేది కొద్దిగా ఇంకొక స్టేర్ చేస్తారు, కానీ ఆ బలం సరిపడదు చంద్రబాబు నాయుడికి, అదే మోడీకి సరిపడదు. వాళ్ళు కూడా ఒక ఆలోచనకు వచ్చారు, మనం నేరోగా గవర్నమెంట్కి వచ్చాం, చిన్న పార్టీలు అలయన్స్ పార్టీస్ తో ముందరికి వెళ్ళిపోదాం, మనకు లక్కీ ఛాన్స్ వచ్చింది అని అందరూ ఆనందపడతారు. ఇలాంటి సమయంలో జమిలి ఎలక్షన్స్ చేసేస్తాం, ఇచ్చేసేస్తాం, 29 వస్తుంది ఆయన అనుకోవటం అనవసరం. ఆయన అనుకుంటాడు, ఎందుకంటే ఆపోజిషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ రెడీగా ఉన్నామని. జగన్మోహన్ రెడ్డి గారు శ్రేణులు కాపాడుకోవడానికి ఆయన పదే చెప్తున్నాడు జమిలి వచ్చేస్తుందని చెప్పి. ఆయన చెప్పేస్తారు జమిలి వచ్చేస్తుందంటే ఈయనకి తొందర, ఏదో మళ్ళీ ఎలక్షన్ పోవాలి, ప్రజలకి ఏం చేసావు అని అడుగుతారు కదా ప్రజలు. తెలుగు ప్రజలు ఏమి ఇచ్చినా చాలు అంటారు కదండి, మనం అనుకోకూడదు మన మీద. ఏమి ఇచ్చినా చాలు, ఇంకేమిస్తావు? వాడెంత మీరు 4 సంవత్సరాలు 11 నెలల 2,000 రూపాయలు పెన్షన్ 5,000 ఇచ్చి ఇంకోటి వచ్చి ఇంకో 200 పెన్షన్ అంటే మీకు గుడ్ బై చెప్తారు. లాయల్టీ లేదు కదా ఓటర్లో. ఇంకొక ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సార్ మనం. వయనాడులో రాహుల్ గాంధీకి గతంలో వచ్చిన 3,64,000 మెజార్టీని మించి ప్రియాంక గాంధీ 3,68,000 ఓట్ల మెజార్టీతో ఇప్పుడు అక్కడ ఉన్నారు సిపిఐ మీద. ఏంటి అంటే పార్లమెంట్ లో హిమాలయాస్ లో మంచు పడితే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అంత ఉంటుంది, ఆ సీట్ గెలుస్తాడు. ఎంతో మనం వేస్ట్ చేసుకోవాలి ఎఫర్ట్స్ అక్కడ ఖర్చుపెట్టి. అంటే నా పాయింట్, మొట్టమొదటిసారి ఈ వారసత్వంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పాటుగా ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్ ఆ క్యాండిడేట్ ఎవరినో పెట్టారు, మున్సిపల్ కార్పొరేటర్ ని క్యాలికట్ నుంచి తీసుకొచ్చి నిలబెట్టారు బీజేపీ. సీరియస్ గా తీసుకోక్కర్లేదు. ఆ విజయం వచ్చింది, డైరెక్ట్ గా వస్తుంది. ముస్లింస్ 40% ఉన్నారు, క్రిస్టియన్స్ 25% ఎంతో ఉన్నారు. ఇంకెవరికి వేస్తారు వాళ్ళు ఓట్లు? వేస్తారు, అయిపోయింది. అది ఏమవుతుంది రాబోయే ఎలక్షన్స్ లో ఇంపాక్ట్ చూపెడతాది మెల్లమెల్లిగా. అది బీజేపీకి హెల్ప్ చేస్తుందా? అది లెఫ్ట్ ఫ్రంట్ కా, అది పెద్ద న్యూస్ కాదు. ఆమె మెజారిటీ వచ్చింది చేసుకోవాలి. న్యూస్ ఏమిటంటే మహారాష్ట్ర తుక్కుగా ఓడిపోయారు, తుక్కుగా. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అదే కాంగ్రెస్ ప్రెసిడెంట్ గెలిచేదో లేదో పట్టోలి నాకు తెలియదు. ఒక ఇంకా ఎంత అసహ్యం. ఆయన ఎంపీగా బీజేపీగా గెలిచాడు, ఎన్సీపీగా ఎమ్మెల్యేలు గెలిచాడు, కాంగ్రెస్ పార్టీలో మన గెలిచాడు. ఓడిపోయాడంటే స్పీకర్ చేసిన వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్ ఏం చెప్పుకుంటారు? 20 మంది ఎమ్మెల్యేల
అవును. అక్కడ మహారాష్ట్రలో బై ఎలక్షన్ కూడా పోయింది పార్లమెంట్ నాందేడ్. సో అవును, అది నాందేడ్, షాక్. నాందేడ్, yes. నాందేడ్ ఇది పెద్ద షాక్. అవును. అది హీరో ఆఫ్ ద మ్యాచ్ అని మీరు అడుగుతారేమో అని నేను ఎదురు చూస్తున్నా. Yeah, చెప్పండి. శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే ఓకే, ఓకే. ఈజ్ ద హీరో ఆఫ్ ద మ్యాచ్. ఆయన అజిత్ పవార్, శరద్ పవార్ చరిత్ర 57 సంవత్సరాల చరిత్ర ఫినిష్ చేశాడు. రాజకీయ తక్కువ చరిత్ర. అంచనా వేసాడు, నవ్వి ఉన్నాయి, తక్కువ అంచనా వేసాడు, ఫినిష్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎలా తేలుకుంటారు 10 మంది ఎమ్మెల్యేలతో? ఆ ఉన్న వాళ్ళు అయితే పారిపోతారు. మీరు ఒక కీలకమైన ప్రశ్న రైజ్ చేశారు. హీరో ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏక్నాథ్ షిండే అంటున్నారు. కానీ అక్కడ ఇప్పుడు కొత్త సీఎం గా ఫడ్నవీస్ అవతరిస్తారంటా ఉన్నారు. ఇది అంటే నేను ఆల్రెడీ మీతో కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మూడు ఛానల్స్ లో ఛాలెంజ్ అవ్వండి. 3 నాకు పొద్దున్న రమ్మన్నారు. ఎవరిని చేయటానికి భారతదేశంలో దమ్ము లేదు. ఓ చేస్తే రెబెలియన్ వస్తుంది మహారాష్ట్రలో. రెబెలియన్. ఫడ్నవీస్ ని అక్కడ ఉండటం ఇష్టం లేదంటే ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీ ప్రెసిడెంట్ చేస్తారు. ఫడ్నవీస్ మంచి ఆర్గనైజర్, మంచి ముఖ్యమంత్రి, మంచి మాటకారి, అన్ని మంచి ఉన్నాయి. కానీ పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్ అయితే 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారు లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన అడ్జస్ట్ అవ్వలేకపోయాడు థాకరేతో. ఆయన అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి తప్పు అసెస్మెంట్ చేశాడు. థాకరే వెళ్ళిపోయాడు. థాకరేకి మొదలు ఇచ్చేస్తే ఏమైపోతుంది? టైం వద్దుంది కదా బీజేపీకి. అవన్నీ చేయకుండా సొంతంగా చూసుకున్నాడు. అందరికి తెలుసు. మంచి ఇవన్నీ మంచి ఉన్నాయి. ఢిల్లీ పడిపోతారు. అక్కడ ఆయన మేనేజ్ చేయలేరు. మరాఠాస్ 35%. బీజేపీ ఒక జాతీయ పార్టీగా 130 స్థానాల దాకా సొంతంగా గెలుచుకొని 50-60 స్థానాల్లో ఏక్నాథ్ షిండేకి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తారంటారు మీరు ఖాయంగా. మీకు ఎందుకు అంత దూరం వెళ్తారు? నితీష్ కుమార్ ని ఎందుకు మేపుతున్నారు? అతను లేకపోతే బీజేపీ లేదు. నితీష్ కుమార్ లేకపోతే బీహార్ లో అంతే. ఏమంటారు, ఆ క్రిటికల్ మాస్ రావాలి బీజేపీకి. 45%, బీజేపీ అలయన్స్ కి 45%, 48% ఓట్లు కావాలి. వీళ్ళందరూ కలిశారు కాబట్టి వస్తాం, లేకపోతే రావు కదా. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే 80-60 అవుతుంది, ఫినిష్. ఓకే, అంతే. ఒక్కసారి మీరు లైవ్ లో ఉండండి. దిలీప్